ఓవైపు పార్టీ పదవులు, ఇంకొక వైపు నామినేటెడ్ పోస్టులు. అన్నిటికీ మించి యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు ఏర్పాటుతో పదవుల కోసం ఫైట్ తెలంగాణ కాంగ్రెస్ లో పెద్ద దుమారానికి దారితీస్తోంది. ఈ పంచాయతీకి పరిష్కారం కోసం పార్టీ రాష్ట్ర నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా సొల్యూషన్ దొరకట్లేదట. దీంతో ఓవర్ టు హైకమాండ్ అన్నట్లుగా మారిపోయిందట పరిస్థితి. తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల లొల్లికి అధిష్టానం ఎలా ఎండ్ కార్డు వేయబోతోంది? పోస్టుల కోసం నడుస్తున్న ఫైట్ కు పరిష్కారం ఏది? తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి పదవుల చిచ్చు. సంఘటన్ సృజన్ అభియాన్ కమిటీలపై గందరగోళం. కొత్త పాత నేతలకు కమిటీల్లో చోటుపై తేలని లెక్కలు. యాదగిరిగుట్ట బోర్డు నియామకంపై హైకమాండ్కు ఫిర్యాదులు. తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి పదవుల చిచ్చు రాజుకుంది. ఇప్పటికే యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు సభ్యుల నియామకంపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాయిస్ రేస్ చేయడం, చిరంజీవి భార్య సురేఖకు చోటు కల్పించడంపై తెలంగాణ వాదుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడం హాట్ టాపిక్ అవుతోంది. ఈ రచ్చ ఇలా నడుస్తూ ఉండగానే కాంగ్రెస్ లో సంఘటన్ సృజన్ అభియాన్ కమిటీల ఏర్పాటుపై గందరగోళం నడుస్తోంది. పార్టీ బలోపేతం కోసం ఏర్పాటు చేయాల్సిన సంఘటన్ సృజన్ అభియాన్ కమిటీల కూర్పు కత్తి మీద సాములా మారిందట. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో గ్రూప్ వార్ పార్టీ పెద్దలకు మరోసారి హెడ్ఏక్ గా తయారైందట. ఎవరికి వారు తమ వర్గం వారే సంఘటన్ సృజన్ అభియాన్ కమిటీలో ఉండాలని పట్టుబడుతున్నారట. పార్టీ మారి వచ్చిన 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల ఇదే పరిస్థితి ఉందట. కాంగ్రెస్ లోకి వచ్చిన ఎమ్మెల్యేలు ఎట్టి పరిస్థితుల్లో కమిటీలో తమ వర్గం వారికి అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారట. పార్టీని నమ్ముకుని వచ్చాం, తమతో పాటు తమ అనుచరులు వచ్చారు, అనుచరులు లేనిది తాము లేమని వారిని కూడా పార్టీలో అకామిడేట్ చేయాలంటున్నారట. ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలు తమకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చిన వారిని నెత్తిన పెట్టుకుంటే ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకుని ఉన్న తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారట. రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయట. దీంతో సంఘటన్ సృజన్ అభియాన్ జిల్లా కమిటీ ఏర్పాటు కోసం నియమించిన ఇన్ఛార్జీలకు ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారట. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు కూడా ఎలా డీల్ చేయాలో అంతు చిక్కడం లేదట. కొన్ని చోట్ల 2 వర్గాల నేతలను సముదాయించి కాస్త సెట్ రైట్ చేశారట. మరికొన్ని చోట్ల ఎంతకు వ్యవహారం కొలిక్కి రాకపోవడంతో బంతిని కాస్త హైకమాండ్ కోర్టులోకి నెట్టారట. ఇక లేక యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేస్తే సభ్యుల నియామకం లోకల్ కోటాపై పెద్ద రచ్చే నడుస్తోంది. యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు నియామకంపై కూడా హైకమాండ్ కు పలువురు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న తనకు కూడా యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు ఏర్పాటుపై సమాచారం లేదని కొండా సురేఖ అసంతృప్తిగా ఉన్నారట. అందుకే ఆమె గురువారం జరిగిన కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టారు అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే తన నిరసన గళం వినిపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఎమ్మెల్యేను అయినా తనకు కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని మండిపడ్డారు. ఆయన అటు అధిష్టానం పెద్దలకు, ఇటు రాష్ట్ర పార్టీ ముఖ్య నేతల దృష్టికి తీసుకెళ్లారట. ఇక మెగాస్టార్ చిరంజీవి భార్య కొణిదెల సురేఖకు యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డులో చోటు కల్పించడంపై వివాదాస్పదమైంది. తెలంగాణ వాదుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టీటీడీలో తెలంగాణ వాళ్లకు చోటు కల్పించినట్లే ఏపీ వారిని కూడా తెలంగాణ ఆలయ బోర్డులో నియమిస్తే తప్పేంటని కవర్ చేయబోయి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలో పడేశారన్న చర్చ జరుగుతోంది. అయితే టీటీడీ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే ఏర్పడిందని గుర్తు చేస్తున్నారు తెలంగాణ వాదులు. తిరుమల ఆలయ డెవలప్మెంట్ లో అన్ని ప్రాంతాల భాగస్వామ్యం ఉందని అంటున్నారు. యాదగిరిగుట్ట ఆలయం తెలంగాణ వచ్చాక పునఃనిర్మించిన విషయాన్ని మర్చిపోవద్దని, స్వరాష్ట్రంలో ఫస్ట్ టైం ఏర్పాటు చేసిన బోర్డులో ఆంధ్ర వాళ్లకు చోటు కల్పించడాన్ని తప్పు పడుతున్నారు. ప్రభుత్వం మాత్రం తిరుమల టెంపుల్ మాదిరిగా యాదగిరిగుట్ట ఆలయానికి క్రేజ్ తెచ్చేందుకే అందరికీ అవకాశం ఇచ్చినట్లు చెప్పుకొస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ మాజీ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి సోదరుడు మన్నె సత్యనారాయణ రెడ్డిని యాదగిరిగుట్ట ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా నియమించడంపై కాంగ్రెస్ పార్టీలోనే అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయట.
ఇక బోర్డు మెంబర్ గా ఎమ్మెల్యే వినోద్ను నియమించడంపై కూడా హస్తం పార్టీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారట. కాకా కుటుంబంలో ఇప్పటికే వివేక్ మంత్రిగా ఉండగా వివేక్ తనయుడు వంశీ పెద్దపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారని గుర్తు చేస్తున్నారట. వినోద్ ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉండగా ఆయనను యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు మెంబర్ గా నియమించడం ఏ ఈక్వేషనో అర్థం కాలేదని ఆఫ్ ది రికార్డులో తమ అసంతృప్తిని బయట పెడుతున్నారట పలువురు హస్తం పార్టీ లీడర్లు. ఇలా పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టుల విషయంలో ఓవైపు ఇంటర్నల్ ఫైట్, మరోవైపు రాజకీయ దుమారం చెలరేగడం చర్చనీయాంశంగా మారింది. ఈ రెండు అంశాల్లో నేతల అభ్యంతరాలకు అధిష్టానం ఎలాంటి పరిష్కారం చూపిస్తుందో వేచి చూడాలి మరి.